ఐశ్వర్యారాయ్ నేరుగా కోర్టుకి అప్రోచ్ అయింది. సోషల్ మీడియాలో అట్లాగే ఏదైతే వాట్సాప్ గ్రూపుల్లో కానీ వీటన్నిట్లలో తన ఫోటో వాడటానికి వీల్లేదు, తన వీడియో వాడడానికి లేదు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మీమ్స్లో కానీ వీటిట్లో ఐశ్వర్యారాయ్ ఫోటోలను పెడుతున్నారు, లేదో సృష్టిస్తున్నారు. వాటికి వ్యతిరేకంగా ఆవిడ పిటిషన్ వేసింది. ఎవరు వాడొద్దని కోరింది. అట్ ద సేమ్ టైం న్యాయస్థానం ద్వారా ఒకవేళ పొరపాటున ఎవరైనా వాడితే సోషల్ మీడియా అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్ డిలీషన్ సిస్టమ్ రావాలి, తన ప్రైవసీకి భంగం కలుగుతోంది అన్నటువంటి పాయింట్ని మెన్షన్ చేసుకొచ్చింది. ఈ మధ్యన ఏంటంటే ఆమె తన బిడ్డతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు చక్కగా సంప్రదాయబద్ధంగా వెళ్తుంది. అది నచ్చనటువంటి వాళ్ళు వ్యతిరేకంగా ఏఐతో సృష్టిస్తున్నారు, నచ్చినటువంటి వాళ్ళు అది పాజిటివ్గా సృష్టిస్తున్నారు. వీటన్నిటి వలన తమ కుటుంబానికి మానసికంగా దెబ్బ అన్నటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.